నుంచి శుభారంభం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I request Honorable CM to light the lamp as a mark of inauguration of this function. సూర్యునితో పోటీ పడుతూ పగలంతా పనిచేయటం ఒకెత్తైతే, అటు సూర్య చంద్రులతో పోటీ పడుతూ మరి కాలానికి వేగం నేర్పేలాగా పనిచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ సారథి దీపర్ జ్యోతి నమోస్తుతే. ఇది ఒక ఆశా జ్యోతి. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మేయర్, ఆనరబుల్ సిఎస్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్, పెద్దలందరూ ఈ జ్యోతి వెలిగించే కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్న శుభారంభం ఇది. I request all the dignitaries to settle down for state song. అందరూ వారి వారి స్థానాల్లో దయచేసి నిలబడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జై గీతం. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. సభకు నమస్కారం. ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం.
ఈ భూమిపై ప్రతి జీవికి ఒక గూడు అవసరం. మనుషులకు ఇది మరీ అవసరం. ఇల్లు పేద కుటుంబం యొక్క సామాజిక గౌరవాన్ని పెంచుతుంది, ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఇది ఒక ఇంటర్ జనరేషనల్ ఎకనామిక్ అసెట్. ప్రతి పేదవాడి ఈ కళ సహకారం చేయడం ప్రభుత్వం యొక్క